నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఒంగోలు 33వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని వెల్లడి నగరంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు ఒంగోలు నగరంలోని 33వ డివిజన్ కొత్త డొంకలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు మేయర్ గంగాడ సుజాత లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. అదే సమయంలో వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త డొంకలో కొంతమంది స్థానికులు మురుగునీటి సమస్య, విద్యుత్ తీగల సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, తెలుగు యువత నగర అధ్యక్షుడు కుర్రా అయ్యప్ప, నల్లూరి రవి, గంగవరపు కృష్ణమోహన్ రావు, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, మేడికొండ మోహన్ రావు, కట్ట లక్ష్మీదేవి, రంగసాయి, బెల్లం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీ సైడ్ పక్క రావాలి సైడ్ ఇటు తగ్గింది డబుల్ 29 న్యూ కార్ ఎవరిదండి? న్యూ కార్ డబుల్ 29 పెన్షన్ సక్రమంగా వస్తుంది కదా. అడిగాను పెన్షన్ ఉందా మేడం? ఇది ఒకటి ఇవ్వండి. ఈరోజు 1వ తారీఖు సందర్భంగా మన ఎంపీ గారు, మేయర్ గారు అందరం కూడా కలిసి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గానికి చూస్తే 10,56,00,000 రూపాయలు ఈరోజు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఒక నియోజకవర్గానికి. అదేవిధంగా మనకి రాష్ట్రంలోకి వచ్చి 2,700 కోట్ల రూపాయలు ఈరోజు నెలకు వచ్చే లోపలికి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి అంతకుముందు ఏదైతే ఎన్నికల ముందు మనం ప్రామిస్ చేశారో 3,000 అనేది కాదు 4,000 ఇస్తాము, ప్రతి పేదవాడిని ఆదుకుంటాం అనేది మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు బీజేపీ కానీ, ఎన్టీఏ కూటమి చెప్పిన పద్ధతి ప్రకారం వచ్చిన తర్వాత నుంచి కూడా మనం 1వ తారీఖు కాలపడితే సెలవు వస్తే ముందు రోజే శనివారమే 31 అవ్వచ్చు లేదా 30 అవ్వచ్చు, ఆ రోజే అందరి చేత ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు 4,000 పెన్షన్ అనేది కూడా మనం ఇస్తున్నది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకే ఉద్దేశం. ఈరోజు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ మందులకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూడకపోయినా వాళ్ళకి అవసరాలకు ఉపయోగపడద్దనే ఉద్దేశంతో ఈరోజు 4,000 రూపాయలు ఎన్నికలప్పుడు చెప్పింది. ఆ ప్రామిస్ని ఇప్పుడు 15 నెలలు అవుతున్నా కూడా కంటిన్యూగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభావ్ కావచ్చు, శ్రీశక్తి కావచ్చు, ఇవన్నీ 3 సిలిండర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా దాదాపు ఇంప్లిమెంట్ చేసి 45,000 కోట్ల పైన ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇంకా పెన్షన్ రాలేదు, మాకు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ రాలేదని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒంగోలు టౌన్లో మెయిన్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో కలెక్టరేట్ రోడ్డు కానీ, మంగమూరు రోడ్డు కానీ, గుంటూరు రోడ్డు కానీ, కర్నూలు రోడ్డు కానీ, అటు వచ్చే లోపల కొత్తపట్నం రోడ్డు కానీ, ఇవన్నీ 100 ఫీట్ రోడ్స్ ఉండే అన్నీ కూడా పెద్దవి పెడుతున్నాం, టవర్స్ పెడుతున్నాం.
దానివల్ల ఈ చిన్న స్తంభాలన్నీ కూడా మొత్తం తీసేసి మొత్తం వైరింగ్ అంతా కూడా పైకి వెళ్ళేటట్టు తీసుకొస్తున్నాం. ఈ పాత కేబుల్స్ అన్నీ కూడా మార్చేసి కొత్త కేబుల్స్ వచ్చేటట్టుగా దాన్ని కూడా తీసుకున్నాం. ఇంకా ఉండే ఈ డివిజన్స్లో ఉండే కూడా ఇట్లాగా జిగ్జాగ్గా ఈ కేబుల్ వైర్లు ఇవన్నీ పెట్టేసి ఆ వైరింగ్లన్నీ కూడా ఇబ్బంది ఉండే దగ్గర కూడా అవి కూడా అన్నీ కూడా తీసేసి ఒక పక్కగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. దానికి కూడా అందరికి కూడా కేబుల్ వాళ్ళకి కూడా లెటర్లు కూడా వెళ్తాయి కార్పొరేషన్ నుంచి. వెళ్ళిన తర్వాత ఒక సిస్టమ్ తోటి వెళ్ళే విధంగా చేయాలనేది ఎందుకంటే ఒక్కో స్తంభంలో ఇష్టం వచ్చినట్టు వైర్లు ఉన్నాయి. దాంట్లో అది కరెంటు వైరా లేకపోతే కేబుల్ వైరా అని ప్రజలకు అర్థం కాదు. ఏదో ఒకటి పట్టుకున్నారంటే ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. దానికోసం అని చెప్పి స్తంభాలన్నీ కూడా పైకి లేపి ఆ తర్వాత ఇవన్నీ కూడా చేస్తాం. దాన్ని కూడా చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయబోతున్నాం. ఈరోజు ఒంగోలు పట్టణంలో గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితో కూడా మున్సిపల్ మేయర్ గారితో అందరం కలిసి ఇక్కడ ఉన్న వృద్ధులకు పెన్షన్ల పంపిణీ అనేది కూడా జరిపాము. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాము. ఆ ముందు ఎలక్షన్ సమయంలో అయితే ఆ ముందు గడిచిన అంటే 4,000 ఒక 3,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తాము అని. ఈరోజు చూసుకుంటే దాదాపు 60,000 రూపాయల వరకు 64,000 రూపాయల వరకు మన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారి ద్వారా కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మనిషికి 64,000 రూపాయలు చెందటం అంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వనంత విధంగా ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ పంపిణీ కార్యక్రమం చేయమని చెప్పడం అనేది ఎంతో గొప్పతనం. అది దాదాపుకి ఇప్పటికైతే 50% కూడా కంప్లీట్ అయ్యిందని చెప్పేసి మాకు వచ్చినటువంటి వార్తలండి. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్షన్ వలన మరి మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎవరికైతే మందులు కానివ్వండి అలాగే వృద్ధులైతే వాళ్ళకి ఒక జీవనోపాధికి పిల్లలు చూసినా చూడకపోయినా వాళ్ళకి ఇచ్చే పెన్షన్ ద్వారా కానీ వాళ్ళు బ్రతకడానికి ఎంత ఆస్కారం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి గవర్నమెంట్ని దీవించడం అనేది మేమందరం చూస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఇక్కడ ఒంగోలులో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటర్ సమస్య కానివ్వండి కరెంటు సమస్య అందరిని కూడా వేధిస్తుంది. ఎక్కువగా మరి వైర్లు అంతా కిందకు ఉండడం అది వర్షాకాలం కాబట్టి ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని అంటే మరి ఎవరికైనా యాక్సిడెంట్ లాంటివి జరగకుండా ఉండాలంటే ఆ వైరింగ్ అనేది కొంచెం పై ఎత్తున పెట్టాలనే ఉద్దేశంతో మరి పోల్స్ కూడా మార్చడం జరుగుతుందండి. దాదాపు దానికి 50 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అర్హులందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని ఎలాంటి అపోహలు వద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మరిపూడి మండలం పన్నూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు మంత్రి స్వామి స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు. అర్హత ఉంటే ఎవరి పింఛన్ తొలగించబోమన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచి టెన్షనుగా ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎంత పెద్దమ్మా 4,000 చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఎవరు డబ్బు కాడ దగ్గర నుంచి ఎంత డబ్బులు మిగిలింది? మా ముగ్గురు పిల్లలు మొత్తం తర్వాత గ్యాస్ డబ్బు ఎవరు వచ్చారమ్మా? ఎన్నిసార్లు చేసా? ఎవరు పోయా? 3 సార్లు. మామూలుగా ఛార్జ్ ఎంత మిగిలింది? 3 సార్లకి దాని టికెట్ మీద వస్తాయి కదా. ఒకసారి 140, 3 సార్లకి 500 రూపాయలు మిగిలిగా. పెద్ద నువ్వు ఎక్కా బస్సు? నువ్వు ఎక్కలా? మీరెవరు ఎక్కలేదా బస్సు? గాంధీ రోడ్లోని ది గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అందరూ బాగుండాలన్న సంకల్పంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, అందుకు వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. వినాయకుని ఆశీస్సులు గాంధీ రోడ్డు వ్యాపారులపై ఉండాలని ఆకాంక్షించారు.
స్వర్ణకారుల కోసం ఎమ్మెల్యే సహకారంతో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ మాగుంట హామీ ఇచ్చారు. గాంధీ జయంతి నాటికి గాంధీ రోడ్లో ఉన్న చావడిని తిరిగి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉత్సవాలకు విచ్చేసిన దామచర్ల మాగుంటను ఘనంగా స్వాగతం పలికిన అనంతరం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు తాత ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసీరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు రవితేజ, శాండిల్య, టీవీ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలను దామచర్ల మాగుంట ఆసక్తిగా తిలకించారు. పనిచేస్తున్న వల్ల నాకు ఎంతో మంది వారు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారి గెలిచి వారిద్దరు కూడా కలిసి విజ్ఞాన సాక్షిగా అదేవిధంగా ఇంకో చాలా ఒకటి అదే మా మిత్రుడు చిరకాల మిత్రుడు చిన్నప్పుడు నా క్లాస్మేట్ రండి సార్ రండి సార్ బాయ్ ఒకటి మా అందరికి చదువు చెప్పాడు, అన్ని నేర్పాడు. మమ్మల్ని నన్నే సార్ నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఇస్తా అట్లానే ఇంకొంతమంది వచ్చి ప్లీజ్ ప్లీజ్ సేవ తీయద్దు, మీకు ఒక పదార్థం ఇస్తాము. దయచేసి మా కోరిక ఏంటంటే ఆ మొక్కలను మీరు తెలాలి. ఇప్పుడు తెప్పించారు గోల్డ్ వచ్చేసిన వారు అన్నా ఒకసారి చూడరా ప్రసాద్ అన్న, ప్రసాద్ అన్న చూడండి చూడండి ఒకసారి సార్. గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ సందర్భంగా ఈ వీధిలో మన వినాయకులు పెట్టుకోవటం, మాతో పాటు ఎంపీ గారు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరం రావటం, మన వాళ్ళందరితోటి కాసేపు అందరినీ కలిసినట్టు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతిసారి కట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆనవాయితీ ప్రకారంగా మనకి ఫస్ట్ అక్కడి నుంచి మన స్వర్ణకారులు కూడా ఫస్ట్ స్టార్టింగ్ స్వర్ణకారులు రావటం, మళ్ళీ ఈసారి మన వాళ్ళు తిరుమల వాళ్ళు పెట్టారు, ప్రసాద్ గారి ఫ్రెండ్స్ వాళ్ళ తరఫున వాళ్ళు పెట్టారు, అది కూడా చూసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ గాంధీ రోడ్లో ఇక్కడికి రావటం ఇది చాలా సంతోషం. మీ అందరినీ కలుసుకోవటం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమం ఇది, అందరూ కూడా కలిసే కార్యక్రమం. వినాయక చవితి అనగానే దగ్గర దగ్గర 11 రోజులు కానీ ఇట్లా కార్యక్రమాలు చేసుకోవటం, అందరూ కూడా సాయంత్రం అయితే అన్ని కుటుంబాలు కూడా కలుసుకోవటం, అందరూ కూడా ప్రసాదాలు ఒక దగ్గర అందరికి ఇళ్లలో తింటాం. ఈరోజు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ప్రసాదం తిని కాసేపు సరదాగా మాట్లాడుకోవడానికి కూడా ఒక మంచి టైము ఉండే టైము వినాయక చవితి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంవత్సరాన్ని ఖచ్చితంగా సోదరులు మన జనార్దన్ గారు చెప్పినట్టుగా స్థానిక శాసనసభ్యులు మట్టి విగ్రహాన్ని, అప్పటికి కూడా పెద్ద విగ్రహం కూడా చేసిన దానికి టెక్నాలజీ కూడా వచ్చేస్తున్నాయి, మట్టి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తే బాగుంటుందని మన గౌరవ శాసనసభ్యులు కూడా చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఈ ఆచరణలో కూడా తీసుకురావాలని కోరుకుంటూ చక్కటి కార్యక్రమాన్ని గాంధీ రోడ్లో ఉన్న వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా మాగుంట కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా. గాంధీ రోడ్లోని భీమరాజువారి వీధిలో స్వర్ణకారుల ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచల్లను ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ అధ్యక్షులు టి కన్నయ్య, సెక్రటరీ సుబ్బారావు, కోశాధికారి ఆకుల శ్రీను, ఉపాధ్యక్షులు పులివర్తి అజయ్ బాబు, మాజీ కౌన్సిలర్ పులివర్తి సాయిబాబు, ఆదిమూలపు సుబ్బారావు, పోకల కోటయ్య, కాజా, హరికృష్ణ, గణేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వీరిరువురికి కూడా ఎల్లవేళల అధికార ప్రాప్తి కలగాలని స్వర్ణగారు అందరూ ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, మధ్య మధ్య పానీయం సమర్పయామి. बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के. కిందకు వచ్చిన నిలబడదాం, అవసరం కొంతమంది నిలబడదాం. సార్ కొద్దిగా వెనక్కి జరగండి. సార్ సార్ కొద్దిగా వెనక్కి జరగండి. మీరు వెనక్కి జరగండి. మన సంఘ సీనియర్ సభ్యులు ఆదిమూల సుబ్బారావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇవం వస్త్రాన్ని దేవతాదేవోర్చిద్రామంటమ. మంచి కథతో వచ్చిన చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారనడానికి నిదర్శనమే తమ సుందరకాండ చిత్రమని హీరో నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ చిత్రం విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన చిత్ర బృందంతో కలిసి ఒంగోలు గోరంట్ల మల్టీప్లెక్స్లో సందడి చేశారు. మీడియాతో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ తమ సుందరకాండ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్నారని, ఇది కుటుంబ సమేతంగా చూడదగిన ఒక మంచి చిత్రమన్నారు. మంచి మంచి కథలతో వస్తే ఎవరితోనైనా నటించడానికి తాను సిద్ధమే అన్నారు. 5-6 కథలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే వాటి వివరాలు ప్రేక్షకులకు తెలియజేస్తానని తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ నారా రోహిత్ ఎప్పుడూ మంచి కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారన్నారు. చిత్ర బృందంతో కలిసి సుందరకాండ చిత్ర చూడడం జరిగిందని, ఎంతో బాగుందని కితాబు ఇచ్చారు. హీరోయిన్ విర్తి వాఘని, నిర్మాత సంతోష్, డైరెక్టర్ వెంకటేష్, గోరెంట్ల కాంప్లెక్స్ అధినేత వీరనారాయణ బాబు, బండారు మదన్, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చూస్తుంటే చాలా హ్యాపీ. థియేటర్స్ రప్పించండి. మీరు ఇలా థియేటర్స్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని చూసి ఇంకా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ స్క్రిప్ట్స్ అయితే రెడీగా ఉన్నాయండి. ఏ ప్రాజెక్ట్ చేస్తున్నాను త్వరలో ఫైనలైజ్ చేస్తాను. మంచి కథ తీస్తే ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారని జనాలు మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. సో ఈ రెస్పాన్స్కి చాలా హ్యాపీ. సో ఇంకా అదే మెయిన్గా జనాలకు థ్యాంక్స్ చెప్పడానికి మేము అందరం ఇలా వచ్చాము. సో వెరీ హ్యాపీ. అండ్ నాకు తెలిసి మేము అందరినీ సాటిస్ఫై చేసాం అనుకుంటున్నాం. డెఫినెట్గా అండి, అంటే మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాం. మన హీరో రోహిత్ గారు, అదేవిధంగా ప్రొడ్యూసర్ వెంకటేష్ గారు, సంతోష్ గారు, హీరోయిన్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒంగోలు రావడం చాలా సంతోషం. అదివరకు రోహిత్ గారి సినిమాలన్నీ కూడా మనం చూసాం. చాలా సక్సెస్ఫుల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. చాలా బాగా నటిస్తాడు. అలాంటి మంచి నటుడు ఇంకా బాగా జరగాలి, బాగా ముందుకెళ్ళాలనేది కూడా కోరుకుంటూ ఈరోజు వచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సుందరకాండ కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా ఇది కూడా సక్సెస్ అవుతుంది. 100% సక్సెస్ అవుతుంది. ఒంగోలు నగరంలోని గణేశుని నవరాత్రులు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. వాడవాడలా ఏర్పాటు చేసిన గణేష్ మందిరాల్లో కొలువైన గణనాథుని వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదివారం రాత్రి నగరంలోని పలు గణేష్ విగ్రహాల వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొనిజేడు బస్టాండ్ సెంటర్లో దండే అనిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలో మాగుంట పాల్గొన్నారు. నిర్వాహకులు ఎంపీ మాగుంటను సత్కరించారు. రాజపానగల్ రోడ్ 4వ అడ్డరోడ్లో తూము సుబ్బారావు ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఎంపీ మాగుంట పాల్గొన్నారు. గణేష్ మందిరంలో జరిగిన ప్రత్యేక పూజలో ఎంపీ పాల్గొన్నారు. నిర్వాహకులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తూము రాజేష్, కుప్ప రంగనాయకులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. కదిలి ఫలాహ నివేద सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यो दर्शयामि अनन्तमुखशुद्धागमनीं समर्पयामि सकलोपचार सर्वोपचार पूजा समर्पयामि वर्षे वर्षे प्रयुक्ता కోర్టు సెంటర్ మాతా శిశు వైద్యశాల ఎదురు కార్పొరేటర్ తిప్పరమల్లి రవితేజ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గణనాథునికి జరిగిన ప్రత్యేక పూజలో ఎంపీ పాల్గొన్నారు. నిర్వాహకులు ఎంపీ మాగుంటను ఘనంగా సత్కరించారు. ప్రజలందరికీ మాగుంట కుటుంబం తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించి వారి కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన గౌరవ కార్పొరేటర్ గారు కిట్టు గారు ఈ కోర్ట్ సెంటర్ ప్రదేశంలో వినాయక స్వామిని కూడా విగ్రహాన్ని కూడా ఎంతో అందంగా అలంకరించి ఈరోజు ప్రత్యేకంగా మ్యాజిక్ కార్యక్రమం క్రాంతి గారి ద్వారా మిమ్మల్ని అందరినీ ఎప్పుడూ కలుసుకుంటుంటాడు కిట్టు గారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే ఇవాళ వినాయక చవితి సందర్భంగా మీరందరూ చాలామంది వచ్చున్నారు. ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా మాగుంట కుటుంబం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు మీకు అందరూ కూడా తెలుపుకుంటూ చల్లగా చూడాలి ఆ వినాయకుడు అందరూ మీ కుటుంబాలంతా. కిట్టు గారి సేవా కార్యక్రమం అనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. అది తన వంతు కృషి చేస్తూ ఎప్పుడు కూడా వీలైనంత వరకు ప్రజలకు ఒక నమ్మకం కలిగించేటట్టుగా వారు చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ప్రోత్సహించాలి. సోదరుడు కిట్టు గారిని ఇంకా ఎక్కువ కూడా సేవా కార్యక్రమాలు చేసేదానికి మీ అందరి ఆశీస్సులు కూడా అవసరం అనేది మరొకసారి నేను తెలుపుకుంటూ కూడా ఈ రోజున మన ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చేసినటువంటి మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.
తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేసి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, ఎస్డీసీలు హాజరై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలకు పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రుచులతో ఒంగోలు జిల్లా గ్రంథాలయం ఎదురు వినూత్నంగా ఏర్పాటు చేసిన మా పల్లె దోశను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ ప్రారంభించారు. అంతేకాకుండా మాగుంట, దామచర్ల, నూకసాని స్వయంగా దోశలు వేసి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజలను ఉత్సాహపరిచారు. ఒంగోలు నగర ప్రజలకు 100 రకాల దోశల రుచులను అందించడం మా పల్లె దోశ ప్రత్యేకత అని నిర్వాహకులు సాయి స్వరాజ్, భరత్ ప్రజాప్రతినిధులకు వివరించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాయకులను ఘనంగా స్వాగతం పలికారు. ఫ్రాంచైజ్ తీసుకోవాల్సిన మెయిన్ రీజన్ ఏంటి అంటే మన చుట్టుపక్కల ఇలాంటి టేస్ట్ ఎక్కడా లేదు. నేను చాలా దూరం టిఫిన్స్ చేశాను. ఇంకోటి రాజమండ్రిలో ఉన్న ప్రతి సాంస్కృతిక పద్ధతి అంతా ఈ మన టిఫిన్స్ లో ఉంటుంది. ఒకసారి మీరు వచ్చి టేస్ట్ చేస్తే కానీ అది మీకు చెప్తే అర్థం కాదు. మన దగ్గర ఫేమస్ ఏంటంటే బటన్ ఇడ్లీ అని ఒకటి ఉంటుంది. ఒకసారి అది తింటే ఆటోమేటిక్ మీరే సెకండ్ రోజు నుంచి మీరే వస్తారు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు బిజినెస్ లో చాలా ప్యాషన్ ఉండేది. సో ఇప్పుడు ఈ సెక్టార్ లో దిగి తర్వాత దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేద్దామని నా మెయిన్ గోల్. అది ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్. సో మీరు ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి టేస్ట్ చూసి మీరు మాకు ఏదైనా ఉంటే చెప్పాలి, బాగుంటే కూడా చెప్పాలి. అట్లా చేయాలని నేను దగ్గరుండి కోరుకుంటున్నాను. ఇప్పుడు చూసినప్పుడు చాలా బాగా అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ సిస్టమ్ ఒంగోలు ఒక డిఫరెంట్ లుక్ లో ఈ రెస్టారెంట్ ఉంది. ఓన్లీ ఇక్కడ టిఫిన్స్ వరకు మాత్రమే. వాళ్ళు చెప్తున్నారు 100 టైప్స్ ఆఫ్ దోసెస్, డిఫరెంట్ టైప్స్. మా పల్లె దోశ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. దాన్ని ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయడం, అంబియన్స్ కానీ సిస్టమ్ కానీ ఇక్కడ అన్ని కూడా బాగుంటాయి. అందరూ కూడా ఇంకా వెరైటీస్ ఒంగోలు టౌన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా రెస్టారెంట్ రావాలి, రిసార్ట్స్ కానీ రకరకాలు వస్తే ఒంగోలు అభివృద్ధికి చూసుకోవాలి. ఎక్కడైతే హోటల్స్ బాగా డెవలప్ అవుతున్నాయో ఇట్ ఇండికేట్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ. ఆ సిటీలో వచ్చేటువంటి మార్పులు ఏది జరుగుతుంది అంటే ఆ సిటీ అభివృద్ధి చెందుతుందన్న సంకేతం. లేదంటే ఆ డెవలప్మెంట్ లేకపోతే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ తోటి ఇన్ని వెరైటీస్ తోటి బహుశా నాకు తెలిసి ఒంగోలులోనే ప్రప్రదమైనటువంటి రెస్టారెంట్ అవుతుంది. ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. వంటవారి కాలనీలో లబ్ధిదారులకు పింఛన్లు అందించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది 1వ తేదీన పెన్షన్ అందిస్తున్నారా లేదా అంటూ లబ్ధిదారులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. తమ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందిస్తున్నారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
పీవీఆర్ బాలికల హైస్కూల్ పక్కన ఉన్న గడియారం సాయి సౌదా అపార్ట్మెంట్లో మట్టి వినాయకుణ్ణి అక్కడే తయారు చేసి నిమజ్జనం చేయడం గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతోంది. దీనిలో భాగంగా బంకమట్టితో వినాయకుణ్ణి తయారు చేసి 5 రోజుల పూజ అనంతరం అపార్ట్మెంట్ ఆవరణలో నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. వినాయకుడి నిమజ్జనం అనంతరం మన్నుని ప్రసాదంగా స్వీకరించి వారి ఇంట్లోని మొక్కలకు పంట పొలాల్లో వేయడం వల్ల సమృద్ధిగా పంటలు పండుతాయని నిర్వాహకులు గడియారం సుబ్బయ్య శర్మ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకొని ఒంగోలు గోపాల్ నగర్లో శ్రీ గోకుల గోపాలకృష్ణ భగవాన్ ఆలయంలో 16 రోజుల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దేవదేవుడికి విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో స్వామివారిని కొలువు తీర్చి ఊంజల్ సేవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు. అనంతరం మహిళా భక్తులు ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపకులు నిమ్మకాయల శ్రీనివాసరావు పర్యవేక్షించారు. జన్మాష్టమిని పురస్కరించుకొని ఈరోజు శ్రీ గోకుల గోపాలకృష్ణ భగవాన్ స్వామివారి దేవాలయం ట్రంక్ రోడ్ గోపాలనగరం ఒంగోలు 16 రోజుల పండుగ. 16 రోజుల పండుగ స్వామివారిని ఊంజల సేవ, చిన్ని కృష్ణుడిని ఉయ్యాలలో వేసి భక్తులందరూ ఉయ్యాల సేవ చేసుకుంటారు. స్వామివారికి 16 రకాల ప్రసాదాలు వినియోగం జరుగుతుంది. ఈ రోజున పిల్లలు లేని సంతానం లేని దంపతులు ఎవరైనా వచ్చి ఉయ్యాళ్ళ సేవల్లో పాల్గొన్న వారికి ఉన్నతమైన సంతానము పుత్ర వృద్ధి జరుగుతుందని వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. అలాగనే ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల ప్రజలకి అన్ని వర్గాల భక్తులకి శ్రీ గోకుల గోపాలకృష్ణ భగవాని దివ్యాశిష్యులు ఉండాలని, ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించిన రూపాయి కాంచి లక్ష సహకరించిన ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు. కుల మతాలకు అతీతంగా నిర్మించిన ఈ దేవాలయం అందరిది, మన అందరిది. దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. కాబట్టి దేవాలయ అభివృద్ధి కొరకు, దేవాలయ నిర్వహణ కొరకు మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని, శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అందరూ ధనకనక వస్తు వాహనాలతో విరాజిల్లాలని, ప్రతి ఒక్కరూ వృద్ధి చెందాలని కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగనే భగవద్గీత అనేది హిందూ గ్రంథం కాదు, మత గ్రంథం కాదు. శ్రీగిరి దేవస్థానంలో ప్రతి ఆదివారం జరుగుతున్న చిన్మయ బాలవిహార్ శిక్షణ తరగతులకు విశేష స్పందన లభిస్తోంది. చిన్మయ మిషన్ స్వామీజీలు బ్రహ్మచారి హరీష్ చైతన్య, పవిత్ర చైతన్య భగవద్గీతలోని శ్లోకాలు, రామాయణంలోని కథలు వివరిస్తూ విద్యార్థుల సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. గోవింద నామాలు వల్లెవేస్తూ ఆటపాటలతో ఉల్లాసంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం శ్రీగిరి దేవస్థానం గోక్షేత్రంలో ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీ రాణి తెలిపారు.
ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అద్దంకిలోని సుందరయ్య భవన్లో ఒకరోజు నియోజకవర్గ స్థాయి సిపిఎం కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. వర్తమాన రాజకీయాలు అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జీవి కొండారెడ్డి మాట్లాడారు. శ్రమశక్తి ద్వారా సంపదను శ్రమజీవులు సృష్టిస్తే ఆ సంపద కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళుతుందన్నారు. కష్టజీవులకు ఆ సంపదను పంచాలన్నదే మార్క్సిస్టుల పార్టీ లక్ష్యమని తెలిపారు. అసమానతలు లేని సమాజం కోసం తాము పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సిహెచ్ మజుందర్, జిల్లా నాయకులు ఎం ఆంజనేయులు, కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ విధానాలకు నిరసనగా రాబోయే కాలంలో మనం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించాలనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించే కార్పొరేట్ విధానాలకు నిరసనగా ఉద్యమాలు చేపట్టాలనుకుంటున్నాం. రేపు సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. అట్లాగే రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకుని స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంది. 2 కోట్ల మీటర్లకి స్మార్ట్ మీటర్లు బిగించాలి. డిసెంబర్ లోపు 40 లక్షల మీటర్లకి స్మార్ట్ మీటర్లు బిగించాలంటుంది. స్మార్ట్ మీటర్లు బిగించిన కారణంగా విద్యుత్ బిల్లులు పెరుగుతాయి. అట్లాగే 11,000 కోట్ల రూపాయల ఆ బిగింపు ఛార్జీలు ప్రజానీకం భరించాలా. బిగించిన తర్వాత కరెంటు సప్లై చేయడం కోసం అతి కారు చౌకగా 80 పైసలకి యూనిట్ దొరుకుతూ ఉంటే సౌర విద్యుత్తుని ₹2.75 పెట్టి సౌర విద్యుత్తును కొంటా ఉంది. కాబట్టి ఈ సౌర విద్యుత్తు అధిక రేట్లు కొనడం ద్వారా, స్మార్ట్ మీటర్లు బిగించడం ద్వారా, స్మార్ట్ మీటర్లకి అదనంగా ఈ ట్రూపప్ ఛార్జీలు సర్దుబాటు చేయడం ద్వారా రాబోయే కాలంలో 1,00,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజానీకం మీద విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకని ఈ 1,00,000 కోట్ల రూపాయల భారం యొక్క ఉపశమనం ప్రజానీకానికి రావాలని మనం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన చేయాలనుకుంటున్నాం. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానకు నిరసనగా రాబోయే కాలంలో ప్రజా పోరాటాలు, ప్రత్యేకించి కార్మిక కర్షక ఉద్యమాలని ఉధృతం చేయాలనేది మార్క్సిస్ట్ పార్టీ నిర్ణయం. ఆ మేరకు మన ప్రాంతంలో జయప్రదం చేయాలని. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో శ్రీ విరాట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ సానల ధీరజ్ బాబు వైద్య సేవలు అందించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొండపి లక్ష్మీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీతో పాటు ఇతర ఆరోగ్య పరీక్షలు చేశారు. పంచాక్షరి దుర్గాప్రసాద్, స్వాతి, గోనుగుంట వీరబ్రహ్మచారి, దివి వరప్రసాద్, గొర్రెపాటి నాగకుమార శర్మ, కొండపి రాఘవేంద్రరావు, గద్దె త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. పర్వాలేదండి, తింటుంటారా పడుతుంటాయా తినకూడదు, సరేనా? ఈరోజు ఇక్కడ ఉప్పుగుండూరులో ఈ కార్యక్రమం నిర్వహించటము గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా రెగ్యులర్గా ఇది కండక్ట్ చేయటము చాలా సంతోషకరంగా ఉంది.
ఇది కండక్ట్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేశ్వరరావు గారికి మా చుట్టాలు అవుతారు. అండ్ కొద్దిగా ఇది రెగ్యులర్గా ఆపకుండా క్రమం తప్పకుండా పేషెంట్ సౌకర్యార్థం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ ఒక 2-3 సార్లు నేను ఈ క్యాంప్కి వచ్చున్నాను. అండ్ నేను ఈ క్యాంప్లో మెయిన్ ముఖ్యంగా చూస్తుంది ఏంటి అంటే, ఒకప్పుడు నేను వచ్చినప్పుడు బాగా కంట్రోల్ లేకుండా ఇబ్బంది పడుతూ వచ్చిన పేషెంట్లు ఈరోజు నేను చూసినప్పుడు అదే పేషెంట్స్ 400 షుగర్ నుండి 160, 170కి బాగా కంట్రోల్ చేసుకోవటము, అదే పరంగా అదే పేషెంట్ అప్పుడు ఎంతో ఇబ్బందితో వస్తున్న వాళ్ళు ఈరోజు హుషారుగా చలాకీగా నడుస్తూ రావటము నాకంతా బాగుందని చెప్పటము. ఉప్పుగుండూరు గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో ఈ షుగరు బీపీ నియంత్రణలో ఉంచాలనే మా ఉద్దేశం. ఆ విధంగా మా శ్రీ విరాట్ ఫౌండేషన్ ఉప్పుగుండూరు వారు తప్పనిసరిగా కృషి చేస్తారు. మేము ప్రతి నెల కండక్ట్ చేస్తుంటాము, అట్లానే మానిటరింగ్ చేస్తుంటాము. ముందు హెల్త్ ఎడ్యుకేషన్ అవ్వటం అనేది ముఖ్యం కాబట్టి అది ప్రతిసారి కూడా మాకు ఈ షుగర్ వ్యాధి మీద ఆరోగ్య విద్య అందించడం, మెయిన్గా మనకి శారీరక శ్రమ, ఆహార నియమాలు, మందు బిళ్ళల అప్రమత్తత, ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి నెల వాళ్ళకి తెలియపరుస్తున్నాము. అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాము. దానివల్ల మాకు రిజల్ట్ బాగుంది. స్వచ్ఛాంధ్ర మిషన్ డైరెక్టర్గా నియమితులైన అద్దంకి పట్టణ టీడీపీ అధ్యక్షులు చిన్ని శ్రీనివాసరావును పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. చిన్ని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనకి అప్పగించిన పదవికి న్యాయం చేసేందుకు సాయశక్తులా కృషి చేస్తానన్నారు. తనను గుర్తించి ఈ పదవి రావడానికి కృషి చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అద్దంకి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మా అద్దంకి శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారికి నాకు నిన్న శనివారం నాడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ డైరెక్టర్గా పదవి ఇచ్చిన సందర్భంగా ముందుగా మా మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నేను 2014లో అద్దంకి మున్సిపల్ వైస్ చైర్మన్ గాను, తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు అద్దంకి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. నేను మొదటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉండి కొనసాగుతూ నందుకు నా మీద ఉన్న నమ్మకానికి మా గొట్టిపాటి రవికుమార్ మినిస్టర్ గారికి ఈ పదవి ఇప్పించినందుకు ఆయన ఆ పదవికి నేను నాకు చేతైనంత వరకు ఖచ్చితంగా పనిచేస్తానని చెబుతూ అద్దంకి పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. పాత శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనోత్సవానికి తరలించారు. మేళ తాళాలు, కోలాట బృందాలు ముందు నడవగా గుండ్లకమ్మ నదిలో నిమజ్జనం చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు, సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలు 33వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. మర్రిపూడి మండలం పన్నూరు గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని వెల్లడి. నగరంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. డి న్యూస్లో నేటి మాట. ఒక బంధం కలుపుకోవాలి అంటే రుణం ఉండాలి, కలుపుకున్న బంధం నిలుపుకోవాలి అంటే గుణం ఉండాలి.
డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.